మొత్తం మీద హృదయ విరారకమైనటువంటి ఘటన, కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి ఘటనని తల్లి రోధిస్తున్నటువంటి తీరు కదిలిస్తుంది. అమ్మ ఏమంటారు మీరు? ఏమని చెప్పినా మీకు న్యాయం చెయ్యిర్రి సారు, మా కాడు చావాలి. ఆరుగురు మనుషులు వాళ్ళ అక్క ఉన్నది. అక్క వాళ్ళకు దార పోసింది. అక్క దార పోసి ఈ ఆడపిల్లల చంపి పారెత్తే పిల్లలు పోతారు. ఇక తల్లి ఏం లేదు కదా, తల్లిని ఎల్లగొట్టచ్చు. ఇక తల్లికైతే ఏం పోదు కదా, పిల్లలు ఉంటే ఆస్తి పోద్ది తమ్మి, వాళ్ళిద్దరు ఆడపిల్లలు కదా, ఈ పిల్లల చంపు అని అక్క చెప్పింది. అక్క, అవ్వ, అయ్యా, తమ్ముడు, మరదలు. అయితే నిన్న ఏం చేసిందంటే తమ్ముడును మరదలను వాళ్ళ అత్త మామ వేరే ఊరికి తోలిచ్చిర్రు. వాళ్ళు పొద్దుకి అనుకున్నారు, ఇదేమో గైసేయలే లోపల వండుకున్నది. వాళ్ళు అనుకొని వాళ్ళు ఇద్దరినేమో అటు పంపించిర్రు. ఈ అక్క ఏమో అత్తగారింటి కాడ ఉంది. ఇగో వీళ్ళు నలుగురు కలిసి, వీళ్ళు ముగ్గురు కలిసి ఇగో ఈ పని ముగ్గురు కలిసి చేసిర్రు. వాళ్ళ మామే పోసిండు. అంతే చేసింది మా మామనే. ఆడోళ్ళని ఎందుకు కన్నావురా, దాన్ని ఇడిచిపెట్టురా, మళ్ళీ పుట్టిన ఆడదే పుడుతుందిరా అంటే ఆడదానికి కనలేదా? ఆడది కనలేదాన్ని, మా అత్తని కనలేదా? మా అత్త ఆడది కన్నది కదా, మా అత్త కూడా బిడ్డ పుట్టింది కదా, మా అత్త కూడా ఆడదే. ఆడోళ్ళు అంటే ఆడోళ్ళు నాకు న్యాయం కావాలి సారు. మొత్తం మీద ఆడపిల్ల పుట్టిందని రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల రక్షణ లేకుండే గ్రామస్తులే అక్కడ దేహశుద్ధి చేసి అక్కడ ఆయనని అంతముందు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇక్కడ పూర్తిగా వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, అమ్మ ఎంత దారుణం జరిగింది, ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. దారుణం జరుగుతాను సారు. వాళ్ళు పుట్టిన కాడికెళ్ళి ఇదే ముచ్చట, ఆడోళ్ళు పుట్టిర్రు అని తీసుకొచ్చుకోకుండా పిల్లలన్నీ ఇవ్వాలి, మాకు న్యాయం ఏదో చేయాలి, శిక్ష పెట్టాలా. ఆడైతే ఉండద్దు భూమిన, ఆడ చేసుకున్న సంది ఎన్నడే చూకబెట్టలాడు, ఎప్పుడు సాస్తారా. తీసుకువేండు పత్తులలో బంగారం బతుకోబెట్టిండు. నా బిడ్డలను చంపితే ఆడక్కడ దాన్ని పెళ్లి చేసుకొని ఉంటా అనుకున్నాడు కావచ్చు. నేను అవ్వగారింటికి పోతే నా బిడ్డలను మొగోడిని కాను కావచ్చాడు. నాకు తెలియదు. నా పత్తులలో బంగారం పోయింది, 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. నా పత్తులలో బంగారం పోయింది. నా బిడ్డలకు నేను కరువైనా, నా బిడ్డలు నా కరువైర్రు. నేనెవలని చూసుకొని బతకాలి. ఇప్పుడు నేనెవల కోసం బతకాలి? నా ఆడ సావాలి, వాళ్ళ అయ్య సావాలి, ఆడ సావాలి. వాళ్ళిద్దరు మనుషులు ఆరుగురిని శిక్షించాలి. ఆరుగురిని శిక్షించుర్రి. ఆన్ని ఒక్కడిని మొత్తం తీసేయాలి, అయ్యను ఆన్ని. వీళ్ళు పుట్టినాడే ఆడపిల్లలని వాళ్ళు లేచిపోయారు. ఇదే హాస్పిటల్ పుట్టిర్రు. ఇదే హాస్పిటల్ పుట్టితే ఆడపిల్లలు పుట్టిర్రా సిరిశైలం కానీ ఇద్దరు లేచిపోయినా కానీ మనం అందరం ఆడపిల్లలు లేనిది దేశం, ఆడోళ్ళు లేనిది దేశం లేదు బిడ్డ. నువ్వు వరకట్నం పొయ్యకు, నా దగ్గర ఉంది, నేను 3 బిడ్డలకు అన్నా, నా పిల్లలతోని నీ పిల్లలకు పెండీలు చూత చేసి నేను జాగదోలుతో బిడ్డ, నువ్వు అట్లా బాధపడకని చూత చెప్పిన. నేను అట్లా చెప్పిన 5 ఏళ్ళు జాదిన. 5 ఏళ్ళు జాది ఇప్పుడు వచ్చి ఈ నాట్ల పోయిన వచ్చిర్రాళ్ళు, ఈ పంట విన 6 నెలల పొద్దు అవుతుంది. ఇప్పుడు పొలాలన్నీ ఇగో ఇప్పుడు 6 నెలల పొద్దు అవుతుంది. 6 నెలల సంది ఇగో ఇదే హింసిస్తుడు. తెల్లారత్తన్నం అడుగుతున్నాం పోతున్నాం. మేము చెయ్యలేము కదా. 2 పిల్లలైరి, మేము జాదన్నంటే ఏం చేస్తాం సార్? నాకు 3 బిడ్డలైరి. 3 బిడ్డలకు ఈయనతొక్క బిడ్డ నాకు మంచిగా బతుకుతే మంచిగా ఉండాలి బిడ్డ అని మొన్ననే ఆదివారం నాడు ఉగాది పండుగ కచ్చి ఇంటికి రాగా 1 బస్తా బియ్యం వేసిన, ఎల్లిగడ్డల గుజేసిన, టమాటా పచ్చడ, చింతకాయ పచ్చడ, 2 కిలోల కందిపప్పు, 2 కిలోల పెసరపప్పు. నేనేం కోరుకుంటానంటే ఆ పిల్లలు చచ్చినట్టు ఎడజావాలి, అదొక్కటే మేము కోరుకునేది. వాళ్ళ మామ ఆడు వాళ్ళిద్దరు చస్తే ఇక మేము సంతకమా పెట్టం. వాళ్ళు చచ్చిర్రు,
వచ్చినాక మేము సంతకం పెడతాం. మొత్తం మీద చాలా విషాదకరమైన ఘటన మొత్తానికి ఇక్కడ గమనిస్తున్నాము. ఒక్కసారి మీది ఎక్కడమ్మా, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మాది భూపత్పూర్. భూపత్పూర్. ఎప్పుడు తెలిసింది విషయము? ఎట్లా ఇక బాయిలో చంపేసేసి పడ్డారన్నారా? చంపేసిర్రు. చంపుడు కాదు, గడ్డి మందు పోసిర్రు. గడ్డి మందు మామని ఇద్దరు కలిపిర్రట. గడ్డి మందు పోసి పిల్లలకు తాగిచ్చిండు. తాగిచ్చి తీసుకపోతే ఏమైందంటే ఆళ్ళకాలు పడ్డరానొచ్చు, గడ్డి మందు తాగితే మందు తాగిరని ఏర్పాటు చేస్తారని తీసుకుపోయి బాయిలేసిండు. ముందుగానే ప్లాన్ ప్రకారం తాడు కట్టుకుండు బాయిలకు. ఎందుకంటే అట్లా పడేసి నేను తాడుతో దిగచ్చు అని ఆ ప్లాన్ కట్టుకుండు. తాడు కట్టుకొని అట్లా చేసుకొని ఏం చేసిండు, వాళ్ళిద్దరిని బాయిలేసిండు. దీన్ని కూడా రమ్మండట. అత్త బాయాలంటే అత్త అన్నదట, నేను పని చేసుకుంటాను బోల్ దొంగకొని అత్త పోమన్న వల్ల ఇది వెనక అయింది. లేకపోతే దీన్ని కూడా చంపు. ఎందుకంటే వాళ్ళు చేసుకున్న ప్లాను అందరిని చంపుదాము మనం అన్న ప్లాన్ మీద ఉన్నారు వాళ్ళు. అందరు అనుకొని ఉన్నది. ఇది పోయే వరకు ఏముంది, ఆయనతో బాయిలో పిల్లగాళ్ళు తేలాడతారట. అయ్యో చచ్చిపోయారు అని అటు ఇటు ఫోన్ చేసి అటు ఇటు చేసే వరకు వాళ్ళు వచ్చారు, కాంప్లిమెంట్ ఇచ్చారు. కానీ అవన్నీ మాకు వద్దు. ఆడు చావాలా, నయ్య చావాలా, నవ్వ చావాలి, మాకు వాళ్ళు చావాలి. ఇంకో ఆడపిల్లకు కూడా న్యాయం జరగాలి. మాకు అట్లాంటి ఆడపిల్లలు కనాలి అనద్దు మొగోడు అన్నోడు. మాకు ఆ న్యాయం కావాలి. మా కాళ్ళు మాత్రం బతకద్దు, అస్సలే బతకద్దు అంటే వాళ్ళు బతకద్దు. అసంటోళ్ళు భూమి మీద బరువు, దేశానికి బరువు. వీళ్ళ వదిలించుకోవాలి అనేటువంటి ప్లాన్తోనే ఉన్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి. కవల పిల్లలు, ఆడపిల్లలు పుట్టారు, మళ్ళీ ఆడపిల్లలకే జన్మనిచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి తరచూ దూషించడం, వేధించడం జరుగుతుంది. కన్నతల్లి ధైర్యం చెప్పింది, బిడ్డ నీ పిల్లల్ని నేను సాదుకుంటాను, వివాహ సమయంలో 1,00,000 రూపాయలు 10 తులాల బంగారం సైతం పెట్టాను, ఇంకా అవసరమైతే నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పేసి ఆ తల్లి బిడ్డకి భరోసా ఇచ్చింది. అయినప్పటికీ ఒక పక్కా ప్లాన్తోని ఆడపిల్లలు వద్దు అని వదిలించుకోవాలనేటువంటి ఉద్దేశంతో తల్లిని, 2 పిల్లల్ని వదిలించుకోవాలని ప్లాన్ చేసినట్టుగా వారు చెప్తున్నారు, రోధిస్తూ. ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడ్డారో ఎవరిని వదలకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.